నా పేరు యశోద, బి యశోద. ఏం జరిగింది చెప్పండి. బెంగళూరు పోయినాము, అనుకోకుండా ఆమె పార్క్లో కనిపించింది. సరే అడిగినాం డబ్బులు, మా దగ్గర అయితే ఇప్పుడు ఏమీ లేదు, నేనే ఇంటి దగ్గరికి వస్తాను సంపాదించి ఇస్తాము అని చెప్పినాను. మీకు ఎంత రావాలిగా? మేము ఈ విధంగా దాంతో చాలా నష్టపోయినాము. ఏదో వాళ్ళు కనిపించిన దానికి మాకు సాధ్యమైనంత వరకు మేము నష్టపోయిన పరిహారాన్ని మాకు పోలీసు వాళ్ళే న్యాయం చేసి ఇప్పించాలని కోరుతా ఉన్నాం. మేము ఏదో పనిగా పోయినాము, హాస్పిటల్ పనిగా. సరే అక్కడ ఏరియాలో కనిపించింది, ఆయన దగ్గర పార్క్ దగ్గర కూర్చొని సరే ఇట్లా అడిగినాము, నేనే వస్తాను, మీరు నన్నేం బలవంతం చేయొద్దన్నా, మా ఊరికి మా ఇంటికి నేనే వస్తాను, నాకేం భయం లేదు. వాళ్ళ భర్తతో కొడుకుతా కాంటాక్ట్లు ఉంటాము ఇప్పుడు కూడా? ఏమో ఆయన దగ్గర చిన్న సెల్లుగా ఉంది, ఇంకేమి లేదు. మేము ఉండేంతసేపట్లో ఆమెకి ఎవరైతే ఫోన్ చేయలేదు. వాళ్ళ ఇంటి అంతా మాట్లాడుతూ ఉందంట? లేదనా, అందరికి కీప్యాడ్ ఫోన్ ఉంది, ఆమెకైతే ఏ ఫోన్ కాల్ రాలేదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, నేను అన్న ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాను, స్టేషన్ దగ్గరికి రమ్మంటా ఉన్నారు, మీరు కూడా రండి అని వాళ్ళ అన్నకు మాత్రం మనవి చేసుకునింది ఆయన. అంతే, ఆమె రానని కానీ మాతో నేనేం చేయనని కానీ అట్లాంటివి మేము మొండిగా ఏం ప్రవర్తించదు. ఆమె నేను కనిపించే కొందరికి మాతో మాట్లాడి వస్తాను పదండా అని వచ్చింది. ఏం పేరు ఇంత కంపేరు? చంద్రకళక్క. ఎందుకు జరిగింది ఈ విషయం మీతో ఏమైనా డిస్కస్ చేసిందమ్మా? డిస్కస్ చేసినారు. ఏం చెప్తుందా? వాళ్ళు ఇట్లే బిజినెస్లో లాస్ వచ్చింది, చీటీలోళ్ళు ఎవరే కానీ కట్టకుండా అయిపోయినారు. ఈ ఐపీ అనే పుకారు వచ్చే దానివల్ల కట్టేవాళ్ళు కట్టలేదు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు, దానివల్ల మేము నష్టపోయినాము. వడ్డీలు కట్టడం వల్లే నాకు ఎక్కువ నష్టం వచ్చింది అని ఆమె చెప్తా ఉంది. కట్టలేదు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఐపీ నోటీస్ వాళ్ళే కదా పంపించింది? ఐపీ నోటీస్ వాళ్ళ ఇంటి కదా పంపించింది? ఆమెకే తెలియదంట. మునే కూడా గుమ్మ కొంచెం అనుకోకుండా ఆ విధంగా చేయాల్సి వచ్చింది మేము అని ఆమె చెప్తా ఉంది. జనాలు మా డబ్బులు మాకు కావాలని అందరూ ప్రజెంట్ చేయడం వల్ల మేము ఎవరు సొత్తు ముంచాలని అనుకోలేదు, కట్టాలనుకునింది. మమ్మల్ని జనాలు ఒత్తిడితో జాస్తి ప్రెజర్ పెట్టేదాని వల్ల అన్న కొల్లు బాగాలేకుండా అయిపోయింది. అడిగితే వాళ్ళు ఆ అప్పులన్నీ మేము అమ్మేసి కట్టేసినాము ఆమె చెప్తా ఉంది. అది ఎంతవరకు నిజమో మీరే తేల్చాలి, మాకేం తెలుస్తుంది? మేమేమన్నా చదువుకోవడమా, వాళ్ళ ఆస్తుల వివరాలు ఏమైనా మాకు తెలుస్తా? మాకు తెలిసిండేది ఇండ్లు, బంగారు షాపు, డౌన్లో ఒక ఇల్లు ఉండాది, యామనపల్లిలో ఒక ఇల్లు ఉండాది, మామిడి తోపు ఉండాది, అన్నిట్లో వాళ్ళు మామూలుగానే యథావిధిగా ఉంటా ఉన్నారు. ఏం జరిగినది మాకు తెలియదు. వాళ్ళు అమ్ముకో ఉండారా లేదా అనేది కూడా మీరే చెప్పాలి, మాకు తెలియదు. అది ఆమెని లోపలికి పిలిచారు ఎస్ఐ గారు. ఏమి అనేసి అడగ్గా ఆమె ఏం చెప్పిందంటే, మేము అందరికీ అమౌంట్ ఇవ్వాలి అనుకున్నాము, కానీ అమౌంట్ అనేది మాకు రావడం లేదు, చీటీలు వేసిన వాళ్ళు కట్టడం లేదు, మేము కొన్ని బిజినెస్ లో లాస్ అయ్యాము, ఈ విషయాలు చెప్పింది. అలాగే వాళ్ళ భర్త గురించి అడిగితే నాకు తెలియదు అనేసి చెప్తా ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోటుకు వెళ్ళింటారు, అది చెప్పడం లేదు. ఆమె ఏమంటే మేము అందరికీ ఇస్తాన్నాము, వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఐపీ అనేది చేశామనేది చెప్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే ఎస్ఐ గారు, వాళ్ళు ఏవైతే మనకు ప్రొవైడ్ చేశారు బుక్స్ కానీ బిల్స్ కానీ వాళ్ళు రాసిన లిస్ట్ అంతా చెక్ చేసి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో రికవరీ చేసి న్యాయం చేస్తామని తెలియజేశారు. ఏం పేరమ్మా మీ పేరు? పవిత్ర. మీకు ఎంత రావాలమ్మా? మా అమ్మ కట్టింది, మా అక్క, మా పెదనాన్న అందరూ మా బంధువులే ఉన్నారు. మా అమ్మ నా పెళ్లి కోసం అనేసి చీటీ వేసింది, అలాగే అమౌంట్ కూడా ఇచ్చిందండి. ఒక 8 లక్షల దాకా ఉంది మా అమౌంట్. అలాగే మా అక్క వాళ్ళది ఉంది, మా చిన్నక్కది ఉంది, మా పెద్దమ్మ వాళ్ళది 70 లక్షలు హైవేకి వెళ్ళడం ద్వారా మా అక్క వాళ్ళు 5 మంది, మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ కోసం అనేసి ఇచ్చింది. మా అక్కకి పెళ్ళి అవ్వలేదు, మా అన్న వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. మా అక్కకి పెళ్లి సంబంధాలు నాకు అన్న వాళ్ళకి అందరికీ వస్తున్నాయి. కానీ ఈమె ఏం చెప్పిందంటే, మీరు నా ఆడబిడ్డలు, మీకేం చేయము అనేసి చెప్పినారు. కానీ ఇంత మోసం చేసి వెళ్ళిపోతాననేసి మేము ఎవ్వరం అనుకోలేదు. ప్రతి ఒక్కరు మా బంధువులే, ఆ వీధినే, పక్క వీధిని, మా వీధిని, చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ విధంగా వెళ్ళడం తప్పు. చాలా చెప్తున్నాను నేను, ఒకరిని అన్యాయం చేయడము అనేది ఎప్పుడు చేయకూడదు. మనం ఏం మోసపోయినామంటే అది చూపించాలి, మనం దేంతో మోసపోయినాం, మీరు ఏ దాంతో పెట్టి మోసపోయారో అది తెలియజేస్తే ప్రతి ఒక్కరు సరే. మేము ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు మోసపోయారు సరే దాన్ని చూపించండి, మేమైతే మొత్తం అమౌంట్ ఇవ్వండి అనేసి ఎవ్వరు చెప్పడం లేదు. వాళ్ళు నిజంగా మోసపోయి ఉంటే ప్రతి ఒక్కరు అమౌంట్ తగ్గించే ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళపైన ప్రెజర్ అయితే ఎవ్వరు చేయడం లేదు.
ఏమన్నా ఉన్నా మీకు ఏం జరిగిందనేది మొత్తం చెప్తారు, అర్థమైనా దాని ప్రకారమే చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కన్నా మీకు వచ్చేది ఎంత ఉంటే అందరికీ తల ఇంత ఎంత వస్తుంది అంతే చేస్తారు. మీకు అదే సార్ రిక్వెస్ట్ సార్, అందరూ కూడా ఏం లేదు సార్, ఊరు అందరూ పూలు అమ్ముకునే వాళ్ళు మీ దగ్గర కంప్లైంట్ అయితే ఉంటుంది సార్. వాళ్ళకి కూడా రావాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు ఏమంటే వాళ్ళకి కూడా రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటే ఈ భయంతో వెళ్ళిపోయి ఉంటారు, కట్టే వాళ్ళు కట్టింటారు. అది కూడా ఏదైనా వస్తే వీళ్ళందరూ కూడా మీ ఆధ్వర్యంలో అది చేపిస్తే బాగుంటుంది సార్. సరే మాట్లాడతాం, అందుకే ఏదైనా ఉన్నా కానీ మీతో డిస్కస్ చేస్తే చేస్తాం. సరేనా? ఇంకో విషయం సార్, యాక్చువల్గా నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన లిస్ట్ మాత్రం ఇచ్చినాను. అప్డేటెడ్ లిస్ట్ సార్ ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళు ఇంకెవరు వస్తారో వాళ్ళు కూడా జోడించండి, అప్డేటెడ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వెళ్తాము అంటా ఉన్నారు. ఓకేనా? సో అప్డేటెడ్ లిస్ట్ నేను మళ్ళీ ప్రిపేర్ చేసి మీరు ఇచ్చేదే కాదు, మేము రిజిస్టర్లో కూడా చూస్తాము, చెక్ చేసి అన్ని వెరిఫై చేసి చేస్తాము అంటా ఉన్నారు. పదండి మా వాళ్ళు న్యాయం చేస్తారు సార్, సీఎం సార్ గారు న్యాయం చేస్తారు. చెప్పారు కదా. బాధ్యతలు రావు ಮಾಡಿ బాధ్యతలు నీదెంతయా? 5-10 5. ఏం పేరు నీ పేరు? రమేష్. ఏం చేస్తావు? ఇద్దరు నలుగురు దొంగలు కూడానే ఉన్నారు.